నా గెలుపు ఓటంలో నేమో తాకు. డబ్బులు పోయినా, ఉన్నా, పేరు వచ్చినా రాకపోయినా, నేను నిలబడేది సమాజం తాలూకు సుస్థిరత. ఎవరిని గుర్తుపెట్టుకుంటాం ఈ రోజున? ఎవరిని గుర్తుపెట్టుకుంటాం ఈ రోజున? పొట్టి శ్రీరాములు, అమరజీవైన పొట్టి శ్రీరాములు గుర్తుపెట్టుకుంటాం. ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రి కాదు, అసలు ఈ నేల ఏర్పడిందంటే అతని బలిదానం. అలాంటి గుర్తుపెట్టుకుంటాం తప్ప వందలాది మంది ఎమ్మెల్యేలు వచ్చారు, వెళ్ళిపోయారు. వందలాది మంది ఎమ్మెల్యేలు వచ్చారు, వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్ళిపోయారు. గాల్లో కలిసిపోయారు. వాళ్ళు ఎవరు గుర్తులేరు. ఒక పొట్టి శ్రీరాములు గారిని గుండెలో పెట్టుకుంటాం. అంటే ఈ సమాజాన్ని కలిపే వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం తప్ప జగన్ ఈరోజు ఉంటాడు, ఇంకొక ఎన్నికలు అయిపోయింది గుర్తు కూడా ఉన్నాడు ఈ వ్యక్తి. సో మీరు ప్రతిదీ అంటే జగన్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి మనం. ఆ బీసీకి కులాలకు చెందిన నాయకులు ఎవరు చెప్తున్నారు? మాకు ఇక్కడ స్థానాలు ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఉన్నాయి, కానీ మాకు అధికారం లేదని వైసీపీ బీసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు బయటకు వచ్చి ఈ రోజున పార్టీలో. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మారాలి. బీసీ కులాలు ఎదగడం అంటే కాపులు తగ్గిపోవడం కాదు, ఓసీ కులాలు తగ్గిపోవడం కాదు, బీసీలు ఎదగడం అంతే. నేనైతే మనస్ఫూర్తిగా అది కోరుకుంటున్నాను. దళిత కులాల నుంచి ఒక దామోదరం సంజీవయ్య గారు లాంటి నాయకులు రావాలి. బాలయోగి గారు ఉన్నారు. బాలయోగి గారిని అన్ని కులాలు ప్రేమిస్తారు, అన్ని కులాలు ప్రేమిస్తారండి. నోరు మంచిదైతే ఊరు మంచితో, వ్యక్తిత్వం మంచిదైతే అందరినీ ఆకట్టుకుంటుంది. ఉదాహరణ నేను సినిమాలోనే ఉన్నాను. ఏ హీరో రాకూడదు అనుకుంటే ఎట్లా? అందరూ రావాలి. నా ఒక్కడి వల్ల చిత్ర పరిశ్రమ నడుస్తుందా? నా కుటుంబంలోని హీరోల వల్ల చిత్ర పరిశ్రమ నడుస్తుందా? అలాగే రాజకీయాల్లో కూడా ఒక కులం వల్ల నడుస్తుందా రాజకీయం? సో నేను కోరుకుంటుంది ఏంటంటే అందరూ బాగుండాలి. దీంట్లో పోటీతత్వం ఉండాలి ఖచ్చితంగా. అంత మాత్రం కొట్టేసుకొని చంపేసుకోవాల్సిన అవసరం లేదు మనకి. ఎవరిది బెటర్ ఆర్గ్యుమెంట్, ఎవరిది బెటర్ పబ్లిక్ పాలసీ, ఎవరు ఎక్కువ న్యాయం చేస్తారు, ఇవి కదా మనం ఆలోచించాల్సింది. ఇక్కడున్న భీమవరం వైసీపీ ఎమ్మెల్యే కూడా వ్యక్తిగతంగా నాకు శత్రుత్వం ఏం లేదు. నేను ఎంత ఇబ్బందులు పడ్డాను మీకు ఈరోజు చెప్తున్నాను. పోయిన ఎన్నికల్లో నా పక్కనున్న తులసి అనే వ్యక్తి, ఆయన వియ్యంకులు, ఆయన వచ్చి నా దగ్గరికి ఇదే వేదిక మీద వచ్చి మాట్లాడతాడు. ఆయన నా వియ్యంకులు అంటే నా కూతుర్ని ఇచ్చాను, మీరేం అనకూడదు అంటాడు. మరి నేను మా అన్నయ్య గారిని విభేదించి మరి వచ్చాను రాజకీయాల్లోకి. మా అన్నయ్య గారు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చాను నేను. బంధుత్వం వేరు, రాజకీయం వేరు. అన్నదమ్ములు వేరు,